హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్పందన రెడ్డి వ్లాగ్స్. ఈరోజు నేను మా ఇంట్లో జరిగిన సంక్రాంతి వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మా సంక్రాంతి అయితే ఫస్ట్ నిద్రలేయంగానే ఇంకా ముగ్గులతో స్టార్ట్ చేశాను. ఏదో నాకు వచ్చిన ఒక చిన్న ముగ్గు వేశానులేండి, నాకంత పర్ఫెక్ట్గా అయితే ముగ్గులు రావు. ఇంకా నిద్రలేసేటప్పటికి ఇంకా ఇంట్లో దేవుడి దగ్గర దీపం పెట్టాలి కాబట్టి ఇంకా మా అమ్మ అయితే పూజ చేసేసుకొని ఇంకా దేవుడికి పెట్టుకోవడానికి వంటలు అయితే స్టార్ట్ చేసింది. ఈలోపు నాకు మా అక్కకి కాళ్ళకి పసుపు రాసేసింది. పసుపు రాసేసిన తర్వాత ఇంకా తన పని స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి త్వరగా ఇలా అన్ని పనులు పూర్తి చేసుకుంటుంది. ఫస్ట్ అయితే వంటకాల్లో ఫస్ట్ పొంగలే పొంగిచ్చాలి కాబట్టి ఇలా పొంగలి చేస్తుంది. పొంగలికి పెట్టే దబ్బరికి ఇలా బొట్లు పెట్టి అందులో పొంగలి పొంగించాలన్నమాట. అందుకే ఇలా బొట్లు పెట్టింది పొంగలి దబ్బరికి. ఇంకా చాలా పొంగల్తో పాటు ఇంకా చాలా వంటకాలు చేయాలి కదా, లైక్ పప్పు, పాయసం, వడ, సాంబారు, తాలింపు, అన్నం, ఇలా చాలా వంటకాలు ప్రిపేర్ చేయాలి కాబట్టి అన్నీ ఒకేసారి పెట్టేసి కొంచెం ఫాస్ట్గానే కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దేవుడికి త్వరగా పెట్టుకోవాలి కాబట్టి. మేము హెల్ప్ చేస్తామన్నా కానీ మా అమ్మ మీరు చేస్తే పనికి 2 పనులే అవుతాయి, అది ఇంకా పని నాకు డబుల్ పని అని చెప్పి ఇంకా అన్నీ మా అమ్మే చేసేసుకుంటుంది. ఇలా మా అమ్మ ఇంకా సాంబార్ కూడా త్వరగానే కంప్లీట్ చేసింది ప్రిపేర్ చేయటము. అన్ని వంటకాలు అయిపోయాయి. సర్లే ఇంకేదన్నా పని ఉంది కదా చెప్పు అంటే తోరణాలు కుట్టమని చెప్పింది గుమ్మానికి. నేను కుడుతుంటే అది మా అమ్మకి నచ్చక, అంటే మా అమ్మకి అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, నాకేమో జస్ట్ పని చూడ్డానికి ఉంటే చాలు కదా అని చేస్తుంటే తిట్టి తనే వచ్చి చేసుకుంది. ఈలోపు మా అన్న కొడుకుంటే వాడు కూడా వచ్చి హెల్ప్ చేశాడు. ఇంకా మా తమ్ముడైతే నా తోరణాలు కట్టేశాడు గుమ్మానికి. ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా మా అమ్మ అయితే వడ కావాల్సినటివన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. మిక్సీకి వేయచ్చు కదా అంటే నేను రుబ్బుకుంటానులే అని చెప్పి తనే రుబ్బుకొని మొత్తం పనులన్నీ చేసేసుకుంటుంది. ఈ వడలు చేస్తుండగా ఇంకా మనకి ఇంకేం పని ఉందిలే అని చెప్పి అట్లా వెళ్ళి చూస్తే పిల్లలు ట్రెడిషనల్ వేర్లో బాగా కలగా కనిపిస్తున్నారు సంక్రాంతి రోజు. ఇట్లా పిల్లలతో చాలా సందడిగా ఉన్నింది. ఇంకా నైవేద్యాలన్నీ పూర్తయ్యాక దేవుడికి పెట్టేసుకొని అందరం దండం పెట్టుకున్నాము. మా సంక్రాంతి అయితే ఇలా జరిగింది. అందరికీ హ్యాపీ సంక్రాంతి.